దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రత్యేకమైన ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మరొక ఆదివారం ఈ రీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి ఇంతవరకు మన పాటల ద్వారా ప్రార్థనల ద్వారా దేవుని యొక్క నామాన్ని మహింపరిచాము. ఈరోజు ప్రత్యేకించి మన సంఘ పెద్దలు ప్రసాద్ అంకుల్ అలాగే ఆంటీ వారి కుటుంబంతో కలిసి మన మధ్యలో ఉండటం సంతోషకరంగా భావిస్తూ మీ ఎదుట నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుండి చదవండి. నిర్గమకాండం 17వ అధ్యాయం 8 నుంచి. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడాను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. చాలండి. ప్రత్యేకించి గడిచిన వారము 7 దినాలు ఉపవాస ప్రార్థనలు జరుపుకోవటానికి దేవుడు మనకి అన్ని విషయాల్లో కూడా సహాయం చేసి ఎటువంటి ఆటంకము లేకుండా దేవుడు ఉజ్జీవముగా వచ్చిన దైవజనుల్ని బహుబలముగా వాడుకొని దేవుడు అందరి ద్వారా మంచి వర్తమానములు తెలియచేసి దేవుడు మన పక్షముగా చేసిన కార్యములు బట్టి అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ద్వారా ఆశీర్వదించబడ్డా మనం అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిదాం. హల్లెలూయా. కొంతమంది అయితే ఇంకా అప్పుడే అయిపోయినాయి పాస్టర్ గారు అని చెప్పారు. ప్రైజ్ అలా. కాబట్టి దేవుడు మనకు ఇవ్వబడిన సమయంలోనే మనము దేవుని మందిరంలో వచ్చిన అవకాశాన్ని మీరు చాలామంది సద్వినియోగం చేసుకున్నారు. నిజం 7 దినాలు కూడా ఎంతో దేవుడు మహిమకరముగా తన మహిమార్థమై దేవుడు జరిగించాడు. మీరందరూ కూడా 7 దినాలు పాల్గొన్నారు. దేవుని యొక్క కార్యాన్ని మీరు చూసారా చూడలేదా? నా మట్టుకైతే నేను చూశాను దేవుని యొక్క కార్యాన్ని. హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థనలు ఆయన వ్యర్థము చేయని దేవుడు ఖచ్చితముగా మన పక్షముగా ఆయన యుద్ధము చేయగలిగిన దేవుడు. 7 దినాల ఉపవాస ప్రార్థనలో ఒకే ఒక అంశం మీద మనం ముందుకు వెళ్ళాం. యుద్ధము యెహోవాదే. కాబట్టి బైబిల్ గ్రంథంలో పాత గ్రంథంలో యుద్ధముల గురించి మనము ఒక్కొక్క యుద్ధము గురించి మనం నేర్చుకున్నాం. యుద్ధం అనగా పాత నిబంధన యొక్క కాన్సెప్ట్ వేరు, అలాగే క్రొత్త నిబంధన యుద్ధము వేరు. పాత నిబంధన యొక్క యుద్ధము మనుషులతో చేసేది, క్రొత్త నిబంధన యొక్క యుద్ధము మనుషులతో కాదు, శరీరులతో కాదు, కానీ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ ప్రధానులతోనూ అధికారులతో చేసే యుద్ధం. అయితే పాత నిబంధన గ్రంథంలో యుద్ధము ప్రజలు ఎలాగ చేసి విజయాన్ని పొందారో ఒక్కొక్క యుద్ధము మన జీవితాల్లో కూడా ఖచ్చితంగా శత్రువు అనే వ్యక్తి ఎలాగైనా మనమే దాడి చేయడానికి వచ్చినప్పుడు మనము దేవుని పక్షముగా నిలబడితే మన ఎదుట ఉన్న శత్రువు ఎంత బలవంతుడైనా దేవుడు మన పక్షముగా ఉంటే విజయం ఇవ్వగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము దావీదు గొలియాతు యొక్క యుద్ధము గురించి మనం నేర్చుకున్నాం. చిన్నవాడైన దావీదు గొలియాతుని ఎలాగ ఎదిరించగలిగాడో, రోషము కలిగి ధైర్యము కలిగి గొలియాతు యొక్క బలాన్ని చూడలేదు, గొలియాతు యొక్క
తన మీద ఉన్న యుద్ధోపకరణాలు చూడలేదు, కానీ తన గురంతా దేవుని మీద నిలిపి ఒకే రాయిని తీసుకొని గొల్యాతును కొట్టంగానే గొల్యాతు బోర్ల పడి చనిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఇశ్రాయేలు ప్రజలకి బెన్యామీనీయులకు యుద్ధము జరిగింది. 2 సార్లు ఓటమి పాలయ్యారు. కానీ 3వసారి అపజయం పాలైన వారిలో భక్తి అనేది తగ్గలేదండి. అపజయం పాలైన బెన్యామీనీయులు వచ్చి వారిని వాడగొట్టిన వారిలో విశ్వాసము తగ్గిపోలేదు, వారిలో బలము తగ్గిపోలేదు, వారిలో భక్తి తగ్గిపోలేదు. కాబట్టి ఆ యుద్ధం ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంది? దేవుని సన్నిధానంలో ముందుకు వెళ్ళేటప్పుడు ఒకవేళ అపజయం వచ్చినా ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు మరలా ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చిరో అక్కడికే వెళ్ళి మరలా దేవుని దగ్గర మొరపెడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. 3వసారి దేవుని మందిరానికి వెళ్ళి ఉపవాసం ఉన్నారు, దేవుని మందసాన్ని తీసుకొని వచ్చారు. ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతముగా విజయాన్ని దేవుడు కలుగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. 3వదిగా గిద్యోను అలాగే మిద్యానీయులకు యుద్ధాన్ని గురించి మనం విన్నాము. ఎలాగ దేవుడు విజయాన్ని ఇచ్చాడంటే 32,000 మంది యుద్ధానికి బయలుదేరితే గిద్యోనుతో దేవుడు అన్నాడు, 30,000 మందితో నేను మీకు ఒకవేళ జయాన్ని ఇస్తే మీరు అతిశయిస్తారు. కాబట్టి 32,000 మందిలో నుంచి ఎవరు భయపడి వణుకుతున్నారో ప్రకటన చేయి. ఆ ప్రకటన చేయగానే 22,000 మంది ఇంటికి వెళ్ళిపోయారు. దేవుడు అన్నాడు, 10,000 మంది ఉంటే వీళ్ళతో కూడా నేను నా శక్తిని ప్రదర్శించను. కాబట్టి వాళ్ళందరినీ ఒక నది దగ్గరికి తీసుకుని వెళ్ళు. ఎవరైతే నేను చెప్పినట్లు చేస్తారో వారు మాత్రమే యుద్ధానికి బయలుదేరతారు. ప్రైజ్ ది లార్డ్. కోనేటి దగ్గరికి వెళ్ళారు. ఎవరైతే కుక్క గతికినట్లు నోటితో గతికుతారో వాళ్ళందరూ కూడా 300 మందిని పక్కన నిలబెట్టారు. ఆ 300 మందితో దేవుడు గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడండి. కాబట్టి దేవునికి కావలసింది మన బలము, మన జ్ఞానము, మన యొక్క కాదండి. దేవుడు విజయాన్ని ఇవ్వాలనుకుంటే దేవుడు చెప్పిన మాట చేస్తే చాలు. ప్రైజ్ ది లార్డ్. అసలు యుద్ధాన్ని మర్చిపోయాం. మొట్టమొదట మనం నేర్చుకున్న ఎరికో యుద్ధం. ఎరికో కోట గోడలన్నీ కూడా అపవాది అనగా ఎరికో పట్టణస్తులు, దేవుని ప్రజలు వారి యొక్క దేశం నుంచి వెళ్లకుండా గోడలు కట్టేశారు, అవి క్లోజ్ చేశారు. కానీ దైవజనుడు యెహోషువ దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చాడండి. ఏమిటా గైడ్లైన్స్? వినారా? మర్చిపోయారా? మొట్టమొదటిగా యుద్ధ సన్నద్ధులు అవ్వాలి. యుద్ధ సన్నద్ధులు అయితేనే, యుద్ధ సన్నద్ధులు అంటే సిద్ధముగా ఉండాలి. శత్రువుని ఎదుర్కోవటానికి, సమస్యను అధిగమించడానికి సిద్ధముగా ఉండాలి. ఈ 7 దినాలు ఎంతమంది యుద్ధ సన్నద్ధులు అయ్యారు? ఇంకా అవ్వలేదు పాస్టర్ గారండి అంటే అవ్వాలి ఖచ్చితంగా. ప్రతి క్రైస్తవుడు కూడా దేనికి, ఏ యుద్ధానికి? మనుషులతో కాదండి. మన ప్రధాన శత్రువు ఒక్కడే, అపవాది. అందుకని యేసు ప్రభువారు మీ శత్రువులను ప్రేమించండి. యేసయ్య పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. కాబట్టి మన యొక్క యుద్ధము మనుషులతో కాదు. ఒకవేళ మనకెవరైనా హాని చేసినా, మనకెవరైనా కీడు ఒకవేళ చేయాలని చూసినా మన పోరాటం ఎవరితో తెలుసా? మనుషులతో కాదు. మనుషుల లోపల పనిచేస్తున్న దురాత్మ, అంధకార, చీకటి శక్తులతో మనము దేవుని పక్షముగా నిలబడి యుద్ధ సన్నద్ధులైతే శత్రువులు మిత్రులుగా మార్చబడగలరు. హల్లెలూయా. నీకు కీడు చేసేవారు దేవుడు సమాధానపరచగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. దేవుడు చెప్పాడు యుద్ధ సన్నద్ధులు అవ్వండి. 2వదిగా 6 దినాలు మౌనముగా ఆ గోడల చుట్టూ తిరగండి. ఎవరు ఎటువంటి కేక కూడా వేయకూడదు. తర్వాత యాజకులు ఏం చేయాలి? బూరలు ఊదాలి. యాజకులు బూరలు ఊదిన వెంటనే ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయాలి. ఎప్పుడైతే ఈ 4 ఒకదాని తర్వాత ఒకటి జరిగినాయో అక్కడ ఎరికో కోట గోడలన్నీ కూడా అవి కోల్చబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అపవాది మన జీవితంలో ముందుకు సాగకుండా, భక్తి చేయకుండా, ప్రార్థనలో గడపకుండా, నేను విశ్వాసం ఎదగకుండా ఎన్నో ఆటంకాలు సృష్టిస్తాడండి. నువ్వు చేయవలసిన పని ఒక్కటే, ఎప్పుడు నువ్వేం చేయాలి? యుద్ధ సన్నద్ధుడిగా నువ్వు సిద్ధపరచబడి దైవజనుల యొక్క మార్గంలో నడిచినట్లయితే యుద్ధము యెహోవాదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరి యొక్క యుద్ధాన్ని మనము నేర్చుకుంటున్నాం ఇక్కడ నిర్గమాకాండంలో. ఇది చిన్న యుద్ధమే, కానీ ఒక చిన్న లెసన్ మన ఎదుట ఒక దైవికమైన కార్యక్రమం ఉంది కనుక త్వరగా నేను ముగిస్తాను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత
రెఫీదీము అనే ప్రాంతంలో అమాలేకీలు దాడి చేయడానికి వచ్చారండి. ఈ అమాలేకీలు నిజంగా దేవుడు వాళ్ళ మీద చాలా సీరియస్ అయ్యాడు. ఎందుకంటే అమాలేకీల యొక్క పేరుని దేవుడు తొలగించాలని ఆ కింద వచనంలో కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎంత బలమైన కార్యాలు చేస్తే అమాలేకీలు వారి ప్రయాణాన్ని సాగకుండా వాళ్ళు అడ్డుపడతా ఉన్నారు. అయితే అక్కడ ఆ యుద్ధము దగ్గర మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే, నేర్చుకొని పోయే విషయాలు ఏంటంటే, అక్కడ ఒక నలుగురు పేర్లు మనకు కనపడుతున్నాయండి. మొదటిగా మోషే, అలాగే యెహోషువ, అహరోను, హూరు. మోషే మనందరికీ తెలుసు, నాయకుడు. అలాగే అహరోను ఎవరో కాదు, మోషే యొక్క అన్న. యెహోషువ ఎవరు అంటే మోషే దగ్గర పరిచర్య చేసే వ్యక్తి, నూను కుమారుడు. ఈ హూరు అనే వ్యక్తి కొన్ని చోట్ల రాయబడి ఉంది. ఈ హూరు ఎవరంటే అహరోను దగ్గర అతను పరిచర్య చేసే వ్యక్తి, అంటే దేవుని యొక్క పనిలో సహకరించే వ్యక్తి. ఇప్పుడు యుద్ధం అనేది అమాలేకీలు వచ్చేసారు ఇశ్రాయేలు ప్రజలని. అక్కడ మొదటి వచనం మనం చదివితే, తరువాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయము. ఇక్కడ మోషే యుద్ధం చేయటం లేదండి. మోషే యుద్ధము చేయగలడు, కానీ ఇక్కడ మనం నేర్చుకున్న యుద్ధాలన్నీ కూడా ఒక కాన్సెప్ట్. ఈరోజు ఈ యుద్ధంలో నేర్చుకునే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మోషే దేవుని ద్వారా నడిపించబడి యుద్ధాన్ని యెహోషువని చేయమంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. వెంటనే యెహోషువ దైవజనుడైన మోషే చెప్పినట్లు యుద్ధము చేయడానికి వెళ్ళాడు. యెహోషువ యుద్ధానికి వెళ్ళాడు. మోషే ఖాళీగా లేడండి. మోషే, అహరోను, హూరు వీళ్ళ ముగ్గురు కూడా కొండ శిఖరం ఎక్కి అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఎవరి గురించి? యుద్ధము చేస్తున్న యెహోషువ గురించి. అయితే మోషే చేతులు ఎత్తాడు, ఇలా రెండు చేతులు ఎత్తి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే మోషే చేతులు ఎత్తుచున్నప్పుడల్లా ఇశ్రాయేలు ప్రజలకి జయము కలుగుతూ ఉంది. మోషే మనం ఎంతసేపు చేతులు ఎత్తగలమండి? ఎంతసేపు మనం చేతులు ఎత్తగలం? కొంతమంది ఆరాధనలో కూడా చేతులు ఎత్తలేకపోతున్నారండి. చేతులు ఎత్తటం అనేది పాస్టర్ గారికి ఏమి రాదండి. చేతులు ఎత్తుట దేవునికి వాక్యంలో ఉంది, దేవునికి నైవేద్యం అర్పించుట. చేతులు ఎత్తినప్పుడల్లా దేవుని ప్రజలకు విజయము కలుగుతుంది. హల్లెలూయా. మనము చేతులు ఎత్తిన, అందుకని పౌలు అంటాడు, మీ పవిత్రమైన చేతులు ఎత్తి దేవునికి ప్రార్థన చేయండి. అలాగే మోషే ప్రార్థన చేసినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రజలకు జయము కలుగుతుంది. మోషే బరువెక్కి ఆ చేతులు దించగానే శత్రువుకి జయము కలుగుతుందండి. అలాగ మాటికి జరుగుతూ ఉంటే వెంటనే అహరోను, తన అన్నయ్య అయిన అహరోను, హూరులు వచ్చి మోషే చేతులు దించకుండా ఒక రాయిని తెచ్చి అక్కడ పెట్టి సపోర్ట్గా చేసి మోషేని అక్కడ కూర్చోబెట్టి ఆ మోషే చేతులు బరువెక్కకుండా వాళ్ళు సపోర్టుగా నిలబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే వాళ్ళు ఆ రీతిగా చేశారో మోషే చేతులు సాయంత్రం వరకు నిలకడగా ఉన్నాయి. దేవుడు శత్రువుల మీద పూర్తిగా విజయాన్ని కలుగు చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం వెళుతున్న ప్రతి పరిస్థితి ఏదైనా ఇక్కడ మనకు కనపడుతున్న విషయాలు ఏంటంటే, ఒక సహవాసం అనేది మనకు కనపడుతుందండి. మోషేకి, అహరోనికి, హూరికి, యెహోషువాకి ఒక ఫెలోషిప్ అనేది కనపడుతుంది. కాబట్టి ఈరోజు మొదటిగా నువ్వు వెళ్ళే అది ఏ పరిస్థితి అయినా సహవాసం చాలా ప్రాముఖ్యమైంది. సహవాసం లేకుండా నువ్వు సమస్యను అధిగమించలేవు. సహవాసం లేకుండా నువ్వు శత్రువుని జయించలేవు. సహవాసం లేకుండా నీకు వచ్చే పోరాటాలు నువ్వు అధిగమించలేవు. సహవాసం లేకుండా నీకు వచ్చే ఏ పరిస్థితిని కూడా నువ్వు అధిగమించలేవండి. కాబట్టి మనం మొదటిగా ఇక్కడ ఈ నలుగురు చేసిన యుద్ధములు మనకు కనపడే విషయం ఏంటంటే, మెయిన్ వాళ్ళు సహవాసం కలిగి ఉన్నారండి. దైవజనుడిని మోషే చెప్పినట్లుగా యెహోషువ, అందుకని అక్కడ వ్రాయబడిన మాట 10వ వచనం, యెహోషువ మోషే తనతో చెప్పినట్లు అమాలేకీలతో యుద్ధం ఆడుతూ ఉన్నాడు. అంటే చూడండి, ఒకరికొకరికి ఎలాగ రిలేషన్, ఎలాగ సహవాసం ఉందో. యేసు ప్రభువారు కూడా యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన అంటున్న మాట చదవండి. 17వ అధ్యాయం 11వ వచనం.
ఆ, ఆ, ఆ. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు మీరు నాకు అనుగ్రహించిన వారిని కాపాడు. ఇక్కడ యేసు ప్రభువు ఏమంటున్నారంటే, అయ్యా మీరు మేము ఏకమై ఉండునట్లుగా వారిని కాపాడు. అంటే యేసు ప్రభు వారికి తండ్రికి ఉన్న సంబంధం ఒక ఫెలోషిప్ అండి. కాబట్టి ఈరోజు నీ సహవాసం మందిరానికి వస్తున్నావు, మంచిదే. నువ్వు మందిరంలో నువ్వు పాల్గొంటున్న ప్రతి ప్రార్థనలో మంచిదే. అయితే నీ సహవాసం ఎలాగ ఉంది? ప్రైజ్ ది లార్డ్. యోబుతో దేవుడు అంటున్నాడు, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగు నీకు మేలు కలుగును. కాబట్టి ఈరోజు మీ ఫెలోషిప్ ఎవరితోటి? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మోషే ఆ యుద్ధములో విజయము సాధించడం ముఖ్యమైన కారణాల్లో ఒకటి వాళ్ళ సహవాసం. చూడండి ఎంత అన్యోన్యంగా ఉందో. అందుకనే అక్కడ అహరోను గురించి, అహరోను తన అన్న అయిన మోషేకి ఏం చేశాడంట? సపోర్టుగా ఉన్నాడు. మోషే దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన అన్న పెద్దవాడైనా సరే మోషేకి సపోర్టుగా ఒక సహవాసం కలిగి ఉన్నాడు. అందుకని అక్కడి నుంచి వచ్చిన 133వ కీర్తన, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను గడ్డము మీద నుంచి కారుచు అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవము ఉండునట్లు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ యుద్ధంలో మనం నేర్చుకునే పాఠాలు ఏంటంటే, మొదటిగా వీళ్ళ నలుగురు చేసిన యుద్ధంలో ఒక సహవాసం కనబడుతుందండి, ఒక ఫెలోషిప్ కనబడుతోంది, ఒక ఐకమత్యము కనబడుతోంది. అందుకనే పేతురు అపోస్తలులకు 2:42 వచనంలో కూడా మారు మనసు పొందిన వాళ్ళకి చెబుతున్న మాట, మీరు అపోస్తలుల బోధలోను సహవాసములోను రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి నీ సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. మన 7 రోజుల ఉపవాస ప్రార్థనలు అందరూ మరి ఎలాగొచ్చో నాకే తెలియదు. పాస్టర్ గారు చూస్తారని వచ్చారో. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు డాక్టర్ గారిని ఒక వ్యక్తి ప్రశ్న అడగడానికి వెళ్ళాడంట. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో పేషెంట్గా ఒక ఆపరేషన్ చేయాలి, చాలా అత్యవసరమైన ఆపరేషన్ జరుగుతోంది, చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. చివరికి ఆ కుటుంబ సభ్యులు వెళ్ళి అడిగారు డాక్టర్ గారిని, ఆపరేషన్ ఎలా జరిగింది అని. డాక్టర్ గారు ఇలాగ ఆన్సర్ ఇచ్చాడంట, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు బాగానే జరిగినాయి. పేషెంట్ ఎలాగున్నారు? డాక్టర్ గారు ఏమని ఆన్సర్ ఇచ్చాడంట, ఆపరేషన్ అంతా బాగానే జరిగింది కానీ పేషెంట్ చనిపోయాడని అన్నాడంట. మనం ఎలాగోనో ఉపవాస ప్రార్థనలు బాగానే జరిగినాయి, వచ్చిన దైవజనులు దేవుడు బలంగా వాడుకున్నాడు, దేవుడు అద్భుతంగా పనిచేసాడు. అయితే మనం ఎలాగ ఉన్నాం? వచ్చిన దైవజనులందరికీ దేవుడు కనపడ్డాడంట, మనకు కనపడ్డా? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. మీకు కనపడ్డా? వచ్చిన ప్రతి దైవజనులు సంఘంలో దేవుని మహిమతో నింపబడి మేము చూస్తున్నామని అంటున్నారు. మీకు కనపడ్డా దేవుడు? ఎవరు కనపడ్డారు 7 రోజులు? విన్నారు? నేను చెప్పినవి కాదే అండి, నేను వాళ్ళకేం చెప్పమని చెప్పలా. వచ్చిన వాళ్ళు కూడా నాకు కొంతమంది తెలియదు, మొదటిసారి వచ్చిన వాళ్ళు. హల్లెలూయా. దేవుడు కనపడ్డా? దేవుని కార్యాన్ని చూసారా? లేకపోతే ఆ డాక్టర్ చెప్పినట్లుగా ఆపరేషన్ సక్సెస్ చెప్పండి, పేషెంట్ డెడ్, అట్లా జరిగితే వాల్యూ ఉండదండి. ఎప్పుడు జరుగుతాయి? ఇక్కడ యుద్ధంలో విజయం సాధించిన కారణం వారి సహవాసం ఎలాగ ఉందంటే అది ఒక బలముగా ఉంది. కాబట్టి అందుకని యేసు ప్రభువు కోరుకునేది కూడా అదే, సహవాసం. ఈరోజు మీ సహవాసం ఎవరితోటి? మీ సహవాసం ఎలాగ ఉంది? కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కాబట్టి ఈరోజు ప్రియా దేవుని సంగమా, ఇలాంటి ప్రార్థనలు ఎన్నైనా కండక్ట్ చేయగలం, కానీ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ 7 ఉపవాస ప్రార్థనలు మెయిన్ పెట్టడానికి కారణం ఏం తెలుసా? మీరు దేవునితో సహవాసము చేయటానికి. దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు బలమైన కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన.
అద్భుతమైన కార్యములు చేయగలిగిన దేవుడు ఆయన. మీ జీవితాల్లో వెళుతున్న ప్రతి పరిస్థితులను కూడా తలకిందులుగా చేయగలిగిన దేవుడు ఆయన. మీరు ఎదుర్కొంటున్న అది ఏ సమస్య అయినా, వ్యాధి అయినా, బాధ అయినా, కరువు అయినా, ఖడ్గమైనా, మరి మరణకరమైన పరిస్థితి అయినా దేవుడు తలకిందులు చేసి అద్భుతమైన కార్యములు చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ యుద్ధములు అమాలేకుల మీద విజయము సాధించడానికి వాళ్ళ సహవాసం ఎలాగ ఉందంటే ఒకరికొకరికి అది ఐక్యముగా ఉంది. కనుక దేవుడు గొప్ప విజయాన్ని, నలుగురు వ్యక్తులు వాళ్ళు ఎటువంటి ఆయుధాలు తీసుకుని వెళ్ళలేదు, వాళ్ళు ఏ రీతిగా వాళ్ళు ఎటువంటి జ్ఞానాన్ని వాడలేదు, కానీ వాళ్ళు దైవికమైన సన్నిధానంలో సహవాసం చూపిస్తూ ఉన్నారండి. అందుకని యేసు ప్రభువు యోహాను సువార్త 15వ అధ్యాయంలో 3వ వచనం అంటున్నాడు, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరండి. ఈ మాట అమ్మ, వేరుగా ఉండి ఏమీ చేయలేం. వేరుగా ఉండి ఎంత ప్రార్థన చేసినా ఏమీ చేయలేమండి. వేరుగా ఉండి ఎంత భక్తి చేసినా ఏమీ జరగదండి. వేరుగా ఉండి ఏది చేసినా ఏది జరగదు. కాబట్టి ఈరోజు ప్రియా దేవుని సంఘం, మీ సహవాసం ఎలాగ ఉంది? అది ఆత్మీయమైనదేనా లేకపోతే శారీరకముగా ఉన్నదా సహవాసం? మీ సహవాసం ఎలాగ ఉంది? దుష్ట సాంగత్యం మంచి నడవడిని అది చెరుపుతుంది. నువ్వు మందిరానికి వచ్చే వ్యక్తివే, మందిరములు అందరికంటే మొదటగా వచ్చే వ్యక్తివే. ఏమైంది ఈరోజు? ఎందుకు మనం ఎడమగా ఎందుకుంటున్నాం? కారణాలు అడిగితే ఎన్నో ఉంటాయండి. ఎవరో ఎక్కడో రాంగ్, దాన్ని ఏమంటారు, ఎక్కడో సహవాసం అనేది ఎక్కడో తప్పేసింది. అందుకని మనం నేరుగా దేవుని మందిరానికి సరిగ్గా రాలేకపోతున్నాం, సమయానికి రాలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నాం, దేవుని ఆరాధించలేకపోతున్నాం. కారణాలు వెలికి తీస్తే ఎక్కడో సహవాసం అనేది అది తప్పేసిందండి. కాబట్టి ఈరోజు నువ్వు మొదటికి ఏంటి తెలుసా? మరలా నువ్వు సహవాసములోనికి, దేవుని సహవాసములోనికి, సంఘ సహవాసములోనికి, దైవజనుల సహవాసములోనికి, ఆత్మీయుల సహవాసంలోనికి నువ్వు వచ్చినట్లయితే నీ ఎదుటి ఉన్న అమాలేకీయులైన వాళ్ళు, రాత్రి కూడా విన్నాము కదా, 7 రకాల ప్రజలైన, ఫిలిస్తీయులైన, హివ్వీయులైన, హిత్తీయులైన, గిర్గాషీయులైన, మొయాబీయులైన, అమోరీయులైన ఎవరైనా నువ్వు దేవుని సంఘములో నువ్వు అంటు కట్టబడి జీవిస్తే సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవనేరజారువు. అందరూ చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. నీ ప్రజల నెమ్మదికై రాజ్యాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అనచి అధికారులను అదముల చేసిన నీ ప్రజలనే మదికై పడదాం. రాజ్యాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన
స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. కాబట్టి అమాలేకీయులతోటి ఇశ్రాయేలు ప్రజలకి అనగా మోషే ఈ నలుగురికి జరిగిన యుద్ధములో దేవుడు విజయం ఇవ్వటానికి కారణం ఏంటంటే వీళ్ళ సహవాసం అనేది చాలా స్ట్రాంగ్గా ఉందండి. అటు దైవజనుడు చెప్పినట్లుగా యెహోషువ యుద్ధము చేయడానికి వెళ్ళాడు. వీళ్ళు పక్కకు వెళ్ళిపోలేదు. అహరోను హూర్లు మోషేతో పాటు దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళారండి. ఆది సంఘంలో అదే జరిగింది. దైవజనుడు పేతురు సువార్త నిమిత్తం చెరసాల్లో వేయబడితే సంఘం ఏం చేస్తూ ఉంది? పోతే పోయేలేండి. దైవజనుడు ఇంకొక వ్యక్తి వస్తాడు అనుకోలేదండి. ప్రైజ్ ది లార్డ్. ఏమనుకున్నారంటే సంఘం అంతా అత్యాశక్తితో ఒక ఇంటిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారండి. సంఘం ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడ దైవజనుడి యొక్క సంఖ్యలు దేవుడు తెచ్చి వారు ఎదుట నిలబెట్టాడు. చెప్పకూడదు, దేవుని యొక్క నామని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈరోజు నీకు సహవాసంలో ఉన్న శక్తి తెలియనంత కాలము ఎన్ని ప్రార్థనలు కండక్ట్ చేసినా, దేవదూతలు వచ్చి పరిచర్య చేసిన, అభిషేక్తులైన దైవజనులు వచ్చి ప్రసంగించిన, సహవాసం నీలో లేకపోతే అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుందండి. సహవాసం ఎక్కడ ఉంటుందో అక్కడ బలమైన కార్యములు జరుగుతాయి. అది చిన్న సంఘమైన, పెద్ద సంఘమైన, 1,00,000 మంది సంఘమైన, 2 ఉన్న సంఘమైన సహవాసం లేకపోతే ఎవరి పని వాళ్ళు చేసుకొని ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటే ఎంత పెద్ద దైవజనులు వచ్చినా వేర్ దేర్ ఈజ్ నో ఫెలోషిప్, అక్కడ ఎటువంటి కార్యములు జరగవండి. కాబట్టి సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో అది కూడా చాలా ప్రాముఖ్యం. నీ సహవాసం ఎవరితోటి? పౌలు అంటున్నాడు. అందుకని 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15, 16, 17 చదవండి. ఒక నిమిషం. విశ్వాసికి అవిశ్వాసి క్షమించను. 6వ అధ్యాయము 2వ కొరింథీ 6వ అధ్యాయం 14 చదవండి. మీరు అవిశ్వాసులతో దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏమి పొందిక మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నామనియు అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. చాలండి. నేను వారిలో నివసించే సంచరితో. ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్న మాట, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. ఈరోజు నీ పొత్తు ఎవరితోటి? ప్రైజ్ ది లార్డ్. పొత్తు అంటే తెలుసు కదండి, ఎలక్షన్లు అప్పుడు ఎవరు పోతా, ఎవరి పక్కనో అవన్నీ బయటపడతాయండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ పొత్తు ఎవరితోటి? చెప్పండి అమ్మా. దేవునితోటేనా? దైవికమైన వ్యక్తులతోటేనా? ఆత్మ సంబంధులతోటేనా? ప్రైజ్ ది లార్డ్. నీ పొత్తు ఒకవేళ ఈరోజు అవిశ్వాసులతో ఉంటే దాన్ని కట్ చేయండి. మీ పొత్తు ఒకవేళ చీకటితో పొత్తు పెట్టుకుంటే దాన్ని కట్ చేయండి. ఎందుకు? ఒకవేళ మనం అవిశ్వాసులతో మనం జోడి ఉంటే ఏం జరుగుతుంది తెలుసా? ఒక 3 నెలలు ఒక వ్యక్తితో సహవాసం చేస్తే మనము వాళ్ళు అయిపోతామండి. ఇది ఖచ్చితంగా నిజం. లోకంలోని సామెత. ఒక 3 నెలలు ఒక చెడ్డ వ్యక్తితో సహవాసం చేయండి. 3 నెలల తర్వాత వాడు మాట్లాడే మాటలు నీకు వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా వాడు మాట్లాడే బూతులు నీకు వచ్చేస్తాయి. అతనిలో ఉన్న ఆ చెడ్డయి నీళ్ళు వచ్చేస్తాయి. ఎక్కడొచ్చినాయి? నువ్వు సహవాసం చేసావు. అది నువ్వు దేవునితో సహవాసము చేయి, దైవికమైన వ్యక్తులతో సహవాసము చేయి. నీకు ప్రార్థన జీవితము నీకు అలవాటు వస్తుంది. నీకు దేవునితో గడపాలి, దైవికముగా ఉండాలి, ప్రార్థించాలి, పాట పాడాలి. నేను కూడా దైవికమైన కార్యక్రమాలు చురుకుగా ఉండాలి. కారణం ఏంటంటే నీ రిలేషన్ ఎవరితోటి ఉంది? 3 నెలలు దైవికమైన వ్యక్తులతోటి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మోషే దేవునితో సహవాసము చేశాడు. ఆ కొండ దిగి వచ్చిన తర్వాత మోషే దేవుడైపోయాడండి. అంటే దానికి అర్థమే తెలుసా? మోషే ముఖము ప్రకాశిస్తూ ఉంది. ఎవరు చూడలేకపోయారు. తన ముఖం మీద కండువా ఆ యొక్క క్లాత్ వేసుకున్నాడండి.
ఎక్కడ ఈ యొక్క అనుభవాన్ని? దేవుని సన్నిధానంలో. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి జ్ఞానము, సామెతల గ్రంథంలో ఉండేది, జ్ఞానవంతునితో సహవాసము చేయువాడు జ్ఞానవంతుడు అవుతాడండి. మూర్ఖునితో సహవాసము చేయువాడు మూర్ఖుడు అవుతాడు లేదు కానీ చెడిపోవునని ఉంది. కాబట్టి ఈరోజు నీ సహవాసం ఎవరితోటో మనము జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. రెండవదిగా ఇక్కడ యెహోషువ ఈ యొక్క యుద్ధములో మనకు కనపడుతున్న విషయము, మొదటిది సహవాసము, రెండవది ఐకమత్యం అండి. ఐకమత్యం అంటే ఒకే మాట మీద ఉన్నారు. మోషే యెహోషువకి యుద్ధము చేయమని చెప్పి, అయ్యా నేను వెళ్ళలేనయ్యా అనలేదండి. అయ్యి నాకంత సామర్థ్యత లేదు, మోషే నువ్వే వెళ్ళు, నేను ఈ మాట వినను అనలేదండి. అక్కడ ఇందా మనం చదివిన మాటలో చదివిన ఒకసారి, యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసాడండి. ఒక ఐకమత్యం చూడండి. ఇక్కడ మళ్ళా తన అన్న మోషే ప్రార్థన చేయడానికి వెళితే అహరోను హూర్లు ఏం చేశారు తెలుసా? అహరోను పెద్దవాడైన మోషేకి ఒక సపోర్టుగా నిలబడ్డాడు. అంటే ఒక ఐకమత్యం. సహవాసం వేరు, ఐకమత్యం వేరు. ఐకమత్యం ఉన్న చోట దేవుని ఆత్మ బలముగా పనిచేస్తాడండి. ఐకమత్యం అంటే తెలుసా? అందరూ ఒకే మాట మీద నిలబడటం, అందరూ ఒకే దాని మీద ఏకదృష్టి నిలబడటం. పెంతెకొస్తు మేడగదిలో అదే జరిగింది. 120 మంది వెళ్ళారు మేడగదిలోనికి, కానీ వాళ్ళు అక్కడ వ్రాయబడిన మాట ఏక మనసుతో ప్రార్థన చేశారండి. పరిశుద్ధ ఆత్మదేవుడు దిగి వచ్చాడు. అదే ఐకమత్యం. ఆదికాండము 11వ అధ్యాయంలో బాబేలు గోపురం దగ్గర కనపడుతుందండి. ఎందుకు దేవుడు ఆ యొక్క బాబేలు గోపురాన్ని చూడటానికి దిగి వచ్చాడు? ఆయన యాక్చువల్గా చూడటానికి దిగి వచ్చిన గోపురాన్ని కాదండి. ఏం చూడటానికి వచ్చాడు తెలుసా? వాళ్ళ ఐకమత్యాన్ని. చదువున్న మాట 11వ అధ్యాయం ఆదికాండం. యెహోవా నరుల కుమారుల జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చెయ్యదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ నుండదు. కనుక మనం దిగిపోయి, ప్రైజ్ ద లార్డ్, వాళ్ళ ఐకమత్యానికి దేవునికి ఆశ్చర్యం వేసిందండి. వాళ్ళ ఐకమత్యం కలిగి ఒకే మాట మీద ఉన్న ఆకాశానికి అంటే గోపురాన్ని కట్టారు. దేవుడు అనుకున్నాడు వీళ్ళంత ఐకమత్యంగా ఉన్నారు కాబట్టి వీళ్ళ ఇంక ఏ పని చేసినా ఇంక వీళ్ళకి తిరుగులేదు. కానీ దేవుడు కోరుకునేది ఐకమత్యాన్ని. కానీ ఆ రోజు దేవుని చిత్తానుసారమైన ఐకమత్యం లేదు వాళ్ళకి. అందుకని దేవుడు వాళ్ళని చెదరగొట్టేసాడండి. కానీ నేటి దినములో ఒక సంఘమైన, నీ వ్యక్తిగత జీవితమైన నువ్వు ఐకమత్యముగా ఉంటే ఐకమత్యమే మహా బలం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఐకమత్యం ఎక్కడ ఉంటుందో, ఆత్మ ఎక్కడ ఉంటుందో, అందుకని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోండి. ఐకమత్యం నుంచి బయటికి వెళ్ళిపోవకండి. ఐక్యముగా ఉంటే దేవుని కార్యాలు బలముగా జరుగుతాయి. ఐకమత్యం ఎక్కడ ఉంటుందో దేవునికి సన్నిధి బలముగా దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమ, రెండవదిగా ఇక్కడ మనకు కనపడుతున్న యుద్ధములో వాళ్ళు ఐకమత్యముతో ఉండి నలుగురు కూడా ఆ యొక్క యుద్ధములో అమాలేకీయులతో యుద్ధము చేస్తున్నాడు యెహోషువ. ఇక్కడ అహరోను, హూరు, మోషే వీళ్ళ ముగ్గురు దేవుని దగ్గర ప్రార్థన చేయటానికి వెళుతున్నారు. మూడవదిగా ఇక్కడ మోషే దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు జరిగింది తెలుసా? మోషే బలహీనుడైపోయాడండి. మోషే ఏమైపోయాడు? తన చేతులు ఏమైపోయినాయి? బరువెక్కిని. వెంటనే అహరోను, హూరులు వాళ్ళు పక్కకి వెళ్ళిపోలా. ఏం చేశారు తెలుసా? అక్కడ ఆ మాట చదవండి. మోషే చేతులు బరువెక్కగా తాను ఒక రాయి తీసుకొని వచ్చి వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండనయ్యండి. మొదటిగా సహవాసంతో ఉన్నారు, ఐకమత్యంతో ఉన్నారు. మూడవదిగా వాళ్ళు దైవజనులు లేకపోతే అక్కడ దైవికమైన కార్యం పట్ల వాళ్ళు ఆదుకుంటున్నారు. ఇప్పుడు మోషే ఆ రోజు ఆ ప్రార్థన చేతులెత్తి ఉంచడానికి కారణం ఎవరో తెలుసా? మోషేకి అటు సైడు ఒకళ్ళు అహరోను, ఇటు సైడు హూరు చేసిన పని ఏందో తెలుసా? దైవజనుడు మోషే చేసిన దానికి ఆదుకున్నారు. ఆ రోజు ఒకవేళ ఆదుకొనకపోతే యుద్ధములో విజయం కలిగేది కాదండి.
కాబట్టి ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నా, దేవుడు నీకు ఏ స్థితి ఇచ్చినా, దేవుడు నీకు ఏ పరిస్థితి ఇచ్చినా, దైవికమైన కార్యముల పట్ల నువ్వు ఎలాగ ఉండాలో తెలుసా? ఆదుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అది దైవజనుడు పనే కదా, లేకపోతే మరొకరు పని కదా, నాకేమి సంబంధములే అని అనుకుంటే ప్రైజ్ ద లార్డ్, క్షేమము. ఇది ఇక్కడ దైవజనుడు చేస్తున్న ప్రార్థన తన కొరకు కాదండి, ఇశ్రాయేలు ప్రజల పక్షంగా యుద్ధము చేస్తున్నాడు. యుద్ధము చేసేది మోషే కాదండి, యుద్ధం ఏమన్నా యెహోషువ చేస్తున్నాడు, ప్రార్థన ఏమన్నా దైవజనుడైన మోషే చేస్తున్నాడు. కానీ ఇప్పుడు దైవజనుడికి కొంచెం సపోర్టు కావాలి. చేతులు ఒకరు బలహీనమైపోతూ ఉన్నాయి, చేతులు ఒకరు కృంగిపోతూ ఉన్నాయి. ఇటువంటి సమయంలోనే తన అన్నయ్యైన అహరోను హూర్లు వచ్చి సపోర్టుగా నిలబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. వారి సహాయముతోటి సాయంత్రం వరకు చేతులు ఇలాగే పెట్టుకొని ఉన్నాడు. అక్కడ దేవునికి కార్యం బలముగా జరిగింది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంఘమా, నువ్వు ఎలాగ ఉండాలి? ఎటువంటి వ్యక్తిగా ఉంటున్నావు? నువ్వు దేవుని యొక్క సంఘములో, సమాజంలో, నువ్వు ఉంటున్న చోట ఒక సపోర్ట్ ఇచ్చే వ్యక్తిగా ఉంటున్నావా? లేకపోతే నీ మాట కానీ, నీ ప్రవర్తన కానీ, లేకపోతే సపోర్ట్ తీసే వ్యక్తిగా ఉంటున్నావా? ఎలాగ ఉండాలి? అహరోను హూరులాగా ఉండాలండి. అహరోను హూరులాగా ఎవరైనా పడిపోయినప్పుడు, వెనక్కి జారిపోయినప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా? వాళ్ళని చెప్పండమ్మా, వాళ్ళని మోటివేట్ చేసి మరలా వారి పక్షాన్ని ప్రార్థన చేస్తే దేవుడు వారిని మరలా తిరిగి లేవనెత్తగలిగిన దేవుడు ఆయన. చెప్పల గుర్తు దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. యోబు గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. యోబు గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం. నా మాటలు నీ మాటలు త్రొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను, నువ్వు బలపరిచితివి చాలండి. యోబుతో అంటున్నారు. యోబు ఒకప్పుడు ఎలాగున్నాడు తెలుసా? అనేకులు తన మాట ద్వారా ఆదుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. త్రొట్టిల్లు వారిని యోబు ఒకప్పుడు పైకి లేపి నిలబెట్టాడు. ఎవరైతే వెనక్కి జారిపోయారో వారు తన మాటల చేత మోటివేట్ చేసి వారిని మళ్ళా సంఘానికి నడిపించాడు. ఈరోజు నీ పేరు కూడా ఆదుకునే వ్యక్తిలో నీ పేరు ఉండాలండి. ప్రైజ్ ద లార్డ్. దైవికమైన కార్యములలో ఆధారముగా ఉన్న పేరుల్లో నీ పేరు ఉండాలి. ఆదుకునే వ్యక్తి అహరోను హూరులు వాళ్ళు అక్కడ దైవజనుడికి ఏం చేస్తున్నారంట? ఆదుకొని ఒక రాయి తెచ్చి సపోర్టుగా వాళ్ళు ఆ వైపున ఈ వైపున నిలబడ్డారండి. ప్రైజ్ ద లార్డ్. ప్రతిఫలం వచ్చిద్దా? చెప్పండి అమ్మా. మోషే గారి నాయకుడు, ఆయనకే మొత్తం వస్తాయి, మాకేమన్నా వచ్చిద్దా? ఖచ్చితంగా వస్తుందండి. పౌలు అంటున్నాడు, ఎన్నోసార్లు మనం విన్నాము, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అనుకుంటా, పౌలు యొక్క పరిచర్లు ఎంతోమంది సహకారులుగా ఉన్నారు. ఎంతోమంది దైవజన్ని మోటివేట్ చేసినప్పుడు, అతని కష్టకాలంలో ఉన్నప్పుడు పౌలు అంటున్నాడు, కొంతమంది పేర్లు అక్కడ చెబుతున్నాడు అండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు 4వ అధ్యాయం 9వ వచనంలో, 4వ అధ్యాయము 2, ప్రభువునందు ఏక మనసు గలవార యుండుడని యువదొకియ సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అహరోను హూర్లు మోషే చేస్తే ఎంత ప్రతిఫలం వచ్చిందో, అహరోను హూర్లు కూడా ఆదుకొనటాన్ని బట్టి దేవుడు అదే ప్రతిఫలం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంఘమా, నీ పాత్ర ఎలాగ ఉంది? సంఘములో కానీ, సమాజంలో కానీ నీ యొక్క మాట ఒక వ్యక్తిని పైకి లేపి నిలబెట్టేటట్టు ఉందా? ఒక వ్యక్తికి ప్రోత్సాహం ఇచ్చేటట్లుగా ఉందా? ఒక వ్యక్తికి లేకపోతే ఆధారముగా ఉన్నదా? ప్రైజ్ ద లార్డ్. ఎలాగా మన యొక్క బిహేవియర్ ఉంటుంది? ఇక్కడ అహరోను హూర్లు, అహరోను మోషే మీద పెద్దవాడైనా కానీ తన తమ్ముడికి ఎలాగో తెలుసా? సపోర్టుగా ఒక రాయి తెచ్చి అక్కడ నిలబెట్టి దాని మీద కూర్చోబెట్టి మోషేకి సపోర్టుగా ఉంటున్నారండి. కానీ ఈరోజు నువ్వు ఎలాగ ఉండాలో తెలుసా? నువ్వు ఎలాగ ఉండాలి? సంఘానికి సపోర్టుగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని పనిలో నువ్వు సహకారిగా ఉండాలి. దేవుని పని చేస్తున్న వారికి నువ్వు సహకారులుగా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇవ్వగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. గల్తీ రాసిన పత్రిక ముగింపులోకి వచ్చేస్తున్నాను. 6వ అధ్యాయం 2వ వచనం చదవండి.
గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఒకడి భారములు ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడై ఉండి తన్ను తానే మోసపరుచుకో. క్రీస్తు నియమం ఏందో తెలుసా అండి? ఒకని భారములు ఒకరు భరించుట. అంటే దానికి అర్థం ఏంటంటే ఒకరికి ఒకరు సపోర్టుగా ఉంటాం. అందుకని సామెత గ్రంథంలో నాయకులు లేని జనులు చెడిపోతారు, ఆలోచనకర్తలు ఉండుట క్షేమకరం. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో అహరోను హూర్లు చాలా ప్రాముఖ్యమైన పాత్ర అండి. ఒక వ్యక్తి రక్షణకరం, ఒక వ్యక్తి ఆత్మీకంగా నిలబడాలి. అది దేవుని సేవ అయినా నువ్వు ఆత్మీకంగా బలముగా ఉండాలంటే నీ వెనక సపోర్టుగా ఉన్న అహరోను హూర్ల యొక్క ప్రాముఖ్యత పాత్ర చాలా ముఖ్యమైన అవసరం. ఈరోజు నీ జీవితంలో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి. నాయకులు ఉన్నారా? నిన్ను గద్దించే వాళ్ళు ఉన్నారా? నిన్ను హెచ్చరించే వాళ్ళు ఉన్నారా? నిన్ను పురికొల్పే వాళ్ళు ఉన్నారా? సొలొమోను యొక్క జీవితాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దావీదు ఎంత బలముగా ఉన్నాడు, కానీ దావీదు కంటే బలమైన జ్ఞానం కలిగిన వాడు సొలొమోను అండి. సొలొమోను ఎంత మందిరాన్ని ఎంత వైభవంగా కట్టాడు, ఎంత జ్ఞానుడు అంటే తన యొక్క జ్ఞానాన్ని చూడటానికి తూర్పు దేశం నుంచి రాజులు అందరూ వచ్చారు. దాదాపు 3000 కీర్తనలు ఎన్నో రాశాడు. ఇంత జ్ఞానమైన వ్యక్తి ఎందుకు దిగజారిపోయాడు తెలుసా? ఒకనొక సమయంలో అన్యుడైపోయాడండి. కారణం ఏం తెలుసా? చదివితే అర్థమవుతుంది. సొలొమోనికి నాయకులు లేరు. సొలొమోను కాలంలో ప్రవక్తలు ఎవరు లేరంట. దావీదు కాలంలో ప్రవక్తలు ఉన్నారు. నాతాను, గాదు. దావీదు తప్పు చేస్తే వెంటనే సరిచేసేవాళ్ళు. కానీ సొలొమోను కాలంలో ప్రవక్తలు ఎవరు లేరండి. కాబట్టి మన జీవితాల్లో నాయకులు లేకపోతే, నీకు ఆలోచన కర్తలు లేకపోతే, నీ జీవితంలో అహరోను హూరు లాంటి మనుషులు లేకపోతే, నువ్వు ఏ పక్కకి వెళ్తున్నావో, నువ్వు చేసేది మంచిదో చెడదో నీకు చెప్పేవాళ్ళు లేకపోతే నీ మార్గం సరైనదిగా ఉండదు. కానీ దావీదు అలాగ అనుకోలేదండి. నీతిమంతులు కొట్టుట. ఏమన్నాడు? కొట్టేదేంది పాస్టర్ గారండి? ప్రైజులాడు కొడతారా? నీతిమంతులు కొట్టుట నాకు తైలాభిషేకము, వారు నన్ను గద్దించుట. నీతిమంతులు కొట్టుట నాకు రక్షణకరం, వాళ్ళు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అన్నాడండి. అభిషేకాలు రకాలు కూడా ఉన్నాయండి. అంటే దావీదు అలా కోరుకున్నాడు. సొలొమోను జీవితంలో అది లేదండి. కాబట్టి మూడవదిగా నేను ఆదుకునే వాళ్ళు ఎలాగ ఉన్నారు, నీకు సపోర్టుగా ఉన్న వాళ్ళు ఎలాగ ఉన్నారు, ఎలాంటి వారి సపోర్ట్ నువ్వు కోరుతున్నావు? సౌలు తన యొక్క కష్టకాలంలో ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? దేవుని విడిచిపెట్టి కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళాడండి, చేతబడి చేసే వాళ్ళ దగ్గరికి. వాళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నాడు. దేవుడు మాట్లాడలేదు, మీరు చెప్పండి అని. కాబట్టి ఈరోజు నువ్వు కష్టకాలంలో ఎవరిని ఆశ్రయిస్తున్నావు? కష్టకాలంలో ఏ మనుషును ఆశ్రయిస్తున్నావు? సామెతల గ్రంథం 25:19 చదవండి. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 19వ వచనం. శ్రమల కాలములలో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ చాలండి. ఎలాంటి సమానం? కాబట్టి నీకున్న సపోర్ట్ ఎలా కూడా తెలుసా? నిన్ను బలపరిచే వ్యక్తులుగా ఉండాలి, నిన్ను పురికొల్పే వ్యక్తులుగా ఉండాలి. ఒకవేళ విశ్వాసంలో జారిపోతే నిన్ను మరలా బలపరిచి నిన్ను ప్రోత్సహించే సపోర్ట్ తీసుకోవాలి. కానీ నిన్ను ఒకవేళ క్షీణించే వ్యక్తులుగా ఉంటే ఈరోజు ఏం తెలుసా? ఆ సపోర్ట్ అంతా కూడా తొలగించుకుని దైవికమైన అహరోను హూరులాగా, హల్లెలూయా, ఎలాగ ఉండాలి? అహరోను హూర్లు ఎలాగైతే ఆ మోషే యొక్క చేతులు బరువెక్కినప్పుడు సపోర్ట్గా ఆదుకున్నారో, నీ జీవితంలో కూడా నాయకులు ఉండుట అది చాలా అవసరం. ఆలోచన కర్తలు ఉంటే నీకు అవసరం, నీకు ఆలోచన చెప్పేవారు ఉంటే అవసరం. కాబట్టి ఈ 3 విషయాలను బట్టి ఆ రోజు యుద్ధంలో దేవుడు గొప్ప విజయాన్ని కలుగు చేశాడండి. ఆ కింద వచనాల్లో తర్వాత మోషే యుద్ధము చేశాడు. యెహోషువ యుద్ధంలో చేసినప్పుడు ఆ చేతులు బరువెక్కినప్పుడు అహరోను హూర్లు సహాయపడ్డారు. సాయంత్రం వరకు కూడా ఆ చేతులు ఆ బరువు యొక్క నిలకడగా ఉన్నాయి. అక్కడ దేవుడు అమాలేకుల మీద గొప్ప విజయాన్ని కలుగు చేసి ఆ రోజు వెంటనే మోషే దేవునికి ఒక పేరు పెట్టాడండి. అప్పుడే వచ్చిన పేరు యెహోవా నిస్సి. అంటే అర్థమే తెలుసా? యెహోవా జయధ్వజం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన జీవితాల్లో కూడా జయధ్వజముగా ఉండు దేవుడు ఆయన. అందరం తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.
ఈ కొద్ది మాటలు దేవుడు మనకు దీవించున్నట్లుగా దేవుడు మన జీవితాల్లో కూడా పని చేయాలి అంటే సహవాసం చాలా అవసరం అండి. ఐకమత్యం చాలా అవసరం. దేవునికి వేరుగా ఉండి మనం ఏమి చేయలేం. మూడవదిగా మన జీవితాల్లో కూడా అహరోను హూరు లాంటి పాత్రలు చాలా అవసరం. మన నిమిత్తం ప్రార్థించేవాళ్ళు, మనల్ని బలపరిచేవారు, మనల్ని ఆత్మీయముగా పురికొల్పేవారు, మనల్ని ఆత్మీయతలో నిలబెట్టేవారు. మీ జీవితంలో అహరోను హూరులను బట్టి దేవుని మనం స్తుతించాలి. దేవా మీకు వందనాలయ్యా. అయ్యా మన సపోర్ట్ ఎలాగ ఉంది, మన యొక్క ఆధారం ఎవరు చేసుకుంటున్నాం. ఈరోజు దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ నువ్వు విజయాన్ని చూడలేకపోతున్నావేమో, ఒకవేళ సహవాసంలో లేకుండా మన వ్యక్తిగతంగానే మన ప్రయాణం సాగిపోతా ఉందేమో, ఈరోజు దేవుడు అంటున్నాడు, రా మరలా సహవాసంలోనికి రా. ఐకమత్యం ఆత్మ కలిగించి ఐక్యాన్ని కోరుకోండి. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని యొక్క కార్యం బలముగా జరుగుతుంది. మూడవదిగా అహరోను హూరులు ఆదుకుంటున్నారు, అక్కడ ఆదుకునే వారిగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, మనము కూడా దేవుడు మనకిచ్చిన సామర్థ్యతను బట్టి బలహీన నిమిత్తం మనం ప్రార్థించే వారిగా ఉండాలి. వెనక్కి వెళ్ళి వారిపై నిమిత్తం మనం ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి. ఎవరైనా తప్పిదాలు చిక్కుకున్నప్పుడు వాళ్ళ నిమిత్తం మనం ప్రార్థించే వారిగా ఉండాలి. వాళ్ళని సరిచేసి మరలా దేవుని నడిపించే అహరోను హూరులాగా మనం ఉండాలి తప్ప మనకెందుకులే అని అనుకునే వ్యక్తులుగా మనం ఉండకూడదండి. కాబట్టి ఈరోజు దేవుని దగ్గర మనం అడుగుదాం, దేవా ఆ రోజు అమాలేకీయుల మీద మీరు గొప్ప విజయాన్ని కలుగు చేశారు. మా జీవితంలో కూడా అయ్యా విజయము కావాలి అంటే, మా శత్రువు మీద విజయము కావాలంటే సహవాసము చాలా ప్రాముఖ్యము నాయన. అయ్యా ఐకమత్యము చాలా అవసరము నాయన. ఇశ్రాయేలు ప్రజలు యెరికో కోటల దగ్గర ఐకమత్యాన్ని చూపించారు. అయ్యా మీకు వందనాలు. పెంతెకొస్తు మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుడు రావడానికి వాళ్ళు 20 మంది వేరైనా వాళ్ళ ఏక మనసుతో ప్రార్థన చేశారు. మూడవదిగా అయ్యా వాళ్ళు ప్రభువా అయ్యా అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఒకరికొకరు సపోర్టుగా ఉంటున్నారు, ఒకరికొకరు ఆదుకుంటున్నారు. అయ్యా యోబు తన మాటల ద్వారా అనేకులను ఆదుకున్నాడు. ఈరోజు మా మాట ఎలాగ ఉంటుంది? మేము ఆదుకునే వ్యక్తులుగా ఉండాలి. నెహెమ్యా కాలంలో అయ్యా గోడలు కట్టేటప్పుడు ఒకరినొకరు ఆనుకొని కట్టారు ప్రభువా, ఆనుకున్నారు. అయ్యా దేవా మీకు వందనాలు. మేము కూడా మా జీవితాల్లో అటువంటి అహరోను హూరు లాంటి ఆ యొక్క జీవితం మాకు దయచేయండి. మేము కూడా సంఘానికి అయ్యా దైవజనులకి లేక దైవికమైన కార్యములకి నాయన మేము కూడా వెనుతటి నిలబడి ప్రభువా మేము కూడా కుడి భుజములుగా ఉండటానికి అటువంటి ఆత్మ ప్రేరేపణ మాకు దయచేయండి ప్రభువా. మమ్మల్ని బలపరచండి అయ్యా. సహకారుల పేర్లు నాయన జీవ గ్రంథంలో వ్రాయబడతాయి అన్నారయ్యా. యుద్ధానికి వెళ్ళిన వానికి ఎంత ప్రతిఫలమో యుద్ధంలో సామాన్లు మోసే వ్యక్తికి కూడా అదే ప్రతిఫలం అంటున్నారు. అవును ప్రభువా, మాకు ఇచ్చిన పనిలో మేము నిలకడగా ఉండి మీ ద్వారా గొప్ప దీవెన పొందటానికి సహాయము చేయండి. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటలు మన వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా జరగబోతున్న ప్రభు సంస్కారాల నిమిత్తం ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు ప్రార్థనలు నడిపించండి.